ఏడుపాయల పిక్నిక్. నువ్వు చెప్పురా, ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఎందుకు వెళ్తున్నాం ఏడుపాయల పిక్నిక్ కి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవిరాజ్ మాస్టర్. ఈరోజు మనం ఏడుపాయల దుర్గమ్మ దేవాలయానికి కుటుంబాలతో ఫ్యామిలీస్తో వెళ్తున్నాం. అలాగే ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. 5 కుటుంబాలు 3 కార్లతో మేము వెళ్తున్నాం. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు తర్వాత కూడా నేను చెప్తాను. అంతకుముందు మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏడుపాయలకు సంబంధించిన ప్రతి వివరం, ఏడుపాయల చరిత్ర, అలాగే అన్ని వివరాలు కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను అందిస్తాను. ఈ ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున వెలసి 100 ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా పేరొందింది. మనం ఇప్పుడు అక్కడే ఉన్నాం, అక్కడికే వెళ్తున్నాం. మా చెల్లి వాళ్ళు వాళ్ళ పిల్లల మొక్కు తీర్చడం కోసం అని చెప్పేసి మేమంతా బయలుదేరడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా మా వాళ్ళే. చాలా ఎంజాయ్ చేయడం జరిగింది మేమంతా కలిసి. మీరు పూర్తి వీడియో కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా వివరాలు మీకు తెలుస్తాయి. అలాగే ముందుగా మీకు ఈ ఏడుపాయల చరిత్రకి ఒక కథ ఉంది. ఆ కథను మీకు ఇప్పుడు నేను చెప్తాను. ద్వాపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞగుండాలను నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ గౌతమి, భరద్వాజ వంటి 7 ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుండటంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్ళకు వేడుకొన్నదట. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగావతి నదిని తీసుకొని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగావతి నది 7 పాయలుగా చీలి ప్రవహించిందట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలసిన దుర్గామాత పాదాలను తాగుతూ గోదావరిలో కలిసిందట. 7 ఋషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల 7 పాయలు అని ఈ చరిత్రతో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది. రాతి గుహల్లో వెలసి ఉన్న అమ్మవారి ఆలయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. మనం స్పష్టంగా మనకు కనిపిస్తుంది చూడండి. ఇందులో 7 పాయల్లో మనకి కనిపిస్తుంది ఒక పాయ. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతుంది. ఇక్కడకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తూనే ఉంటుంటారు. అలాగే ఎల్లప్పుడూ కూడా రద్దీగా ఉండే ఆలయాల్లో ఈ ఏడుపాయల దేవాలయం కూడా ఒకటి. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, ఇక్కడ అంతా కూడా రాతితో ఉన్నటువంటి నదిని మనం చూస్తున్నాం కదా. ఈ నది మంజీరా నది. ఇక్కడే అమ్మవారిని దర్శించిన అనంతరం అందరూ కూడా పుణ్య స్నానాలు చేస్తారు. దశాబ్దాల తరబడి ఇక్కడ జాతర జరుగుతుండడం వలన ఆలయ ప్రశస్త్యాన్ని, అలాగే భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని ఏడుపాయల జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం దేవాలయం బయట ఉన్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి మేమంతా కూడా దర్శనం కోసం లోపలికి వెళ్ళడం జరిగింది. మీకు బయట ఉండే వాతావరణం ఇది. ఇప్పుడు లోపల వెళ్ళేది ఇక్కడ చూడొచ్చు. దగ్గరికి వెళ్ళి ఫోటో తీయడానికి మనకు అనుమతివ్వరు కాబట్టి మీకు దూరం నుంచే అమ్మవారి విగ్రహాన్ని, అమ్మవారి దర్శనాన్ని మీకు ఇప్పుడు నేను చూపించదలుచుకున్నాను. చూడండి, అమ్మవారు మనకి ఎంత స్పష్టంగా కనిపిస్తున్నారు. ఒకసారి వీలైతే అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మరి ఈ విధంగా మరి ఇంతకు ముందు మనకు వీడియో తీయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ వరకు తీశాను. తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చూడవచ్చు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ నమ్మకంతో ఇక్కడ గాజులు కానీ, లేకపోతే మనం చేతికి కట్టుకునే తాళ్ళు కానీ అన్నీ కూడా ఇక్కడ కట్టి అమ్మవారికి మొక్కు చెల్లించడం అనేది జరుగుతూ ఉంటుంది. అమ్మవారి విగ్రహము నల్ల సర్పరాతితో చెక్కి కొట్టొచ్చినట్టు ఉండే దుర్గామాత రూపంలో అమ్మవారు ఉంటారు. సర్పయాగ స్థల ప్రాశస్త్యాన్ని కలిగి కూడా ఉంటుంది. ఎంత రద్దీగా ఉందో. అలాగే ఈ గుడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బయట అనేది మనకి కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఈ విధంగా ఇక్కడే కొట్టుకోవాలి. కొబ్బరికాయని కొట్టి ఇలా బయటకు రావాలి. బయటకు వచ్చిన తర్వాత మనకి కనిపిస్తుంది చూడండి. వాణాలు సమర్పించే వాళ్ళందరూ కూడా ఈ విధంగా మేళతాళాలతో వచ్చి డ్యాన్స్ చేసుకుంటూ వస్తారు. అది మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు.
ఇప్పుడు భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు చూస్తున్నాం. అలాగే ఇక్కడ దర్శనం అయిన తర్వాత, అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ అందరూ కూడా స్నానాలు చేస్తారు. స్త్రీలు అయితే బట్టలు మార్చుకునేందుకు ఒక గదిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చూడొచ్చు స్నానాలు ఏ విధంగా చేస్తుంటారు భక్తులు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మంచి వసతులు కూడా కల్పించడం జరిగింది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా పుణ్య స్నానాలు ఇక్కడే చేస్తారు. ఇక్కడ చేస్తే సకల పాపాలు కూడా నశించిపోతాయనే ప్రగాఢమైనటువంటి నమ్మకం అనేది ఇక్కడ భక్తుల్లో ఉంది. తర్వాత ఈరోజు ముఖ్యంగా పుట్టింటిని తీయడానికి మేము వచ్చామని చెప్పాం కదా, వీళ్ళే మేనల్లుడు మేనకోడలు. ఎందుకు అది చూడే అంత నీట్గా తీయించుకుంటుంది. కుషి 7 పాయల అమ్మవారి గుడి వద్ద ఈ విధమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు చాలా చల్లని వాతావరణంతో కూడినటువంటి మనం ఒక అట్మాస్ఫియర్ మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి మేము తిరుగుముఖమయ్యాం. ఇక్కడ ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ ఇస్తారు. ప్రసాదాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రసాదం మన చేతికి వచ్చిందో లేదో కోతులు వచ్చి దోపిడీ చేస్తాయి మనల్ని. అందుకోసం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వేరే చోటికి మనం వెళ్ళాం. సుమారుగా 7 పాయలు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడే ఒక ప్లేస్ని ఎంచుకొని ఆ ప్లేస్ వద్ద మొత్తం వంటలన్నీ కూడా చేసుకొని స్వయం పాకం చేసి ఇక్కడే భోజనాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి భోజనాలు చేసిన అనంతరమే ఇక్కడ నుంచి మూవ్ అవ్వడం జరుగుతుంది. మేము కూడా ఇక్కడ వంట వండడానికి అంతా కూడా సిద్ధం చేసుకున్నాం. నేను చెప్పాను కదా ముందుగా 5 ఫ్యామిలీస్ వచ్చామని చెప్పేసి. ఇక్కడ అదంతా కూడా కళ్ళు, ఈత కళ్ళు అది మనం చూస్తుంది. దాన్ని ఇక్కడ నేర అని కూడా అంటారు. దానికి ఇప్పుడు అమ్మవారికి ఇది ఖచ్చితంగా సమర్పించాలంట. అందుకే అది తీసుకురావడం జరిగింది. మనం ఈ విధంగా గ్రూపులుగా ఉంటారు. ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మా కార్యక్రమం, వంట కార్యక్రమం అనేది షురూ చేశాము. ప్రసాదం మాకివ్వండి. సాయి, ఎలా వచ్చావు? ఆడవాళ్ళు అక్కడే అంత తండాగా కూర్చున్నారు చూడండి. ఇక్కడికి వస్తే మగవాళ్ళు పని చేస్తున్నారు. ఇలా ఉంది కలికాలం. కాలం ఇలా ఉంది. ఇలా ముచ్చట్లు వేసుకుంటూ ఒక్కొక్కరు ఒక పని చేసుకుంటూ మధ్యాహ్నం అంతా ఇలా సాగింది. మా వాళ్ళు నాటుకోళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు చికెన్ కూడా ఏ విధంగా చేస్తున్నారో కూడా మనం చూడవచ్చు. కటింగ్ అయింది. కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ చికెన్ మొత్తం కటింగ్ అయిన తర్వాత ఏ విధంగా వండారు అనేది కూడా మీకు ప్రత్యేకంగా ఒక వీడియో తీసి చూపిస్తాను. అలాగే ఇప్పుడైతే మాకు వంటలు అయితే కంప్లీట్గా పూర్తి అయిపోయినాయి. ఈ విధంగా ఈ వంటలు అయిపోయిన తర్వాత ఇలా పూజ చేస్తారు. కళ్ళదే నీళ్ళు వేసుకుని వచ్చిన టీసీ కళ్ళు చాలండి. పూజకి ఏమేమి పెట్టారు అసలు చూద్దాం. కోడి తలలో నెక్స్ట్ లివర్ ఫ్రై చేశారు. కళ్ళు ఏమంటారు సార్ దాన్ని? నేర. ఎండలో ఉంటే పొంగు వచ్చేస్తుంది. తీయండి. ఇదంతా ఇక్కడ ఆచార వ్యవహారాల్లో భాగం. ఇది అందరూ కూడా ఇలా నమస్కారం చేసి నైవేద్యం పెట్టిన తర్వాతనే భోజనాలు అనేవి చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది. భోజనాలు కూడా తర్వాత చేయాల్సి వస్తుంది. కోడిని కానీ మేకని కానీ కోసినప్పుడు వాటికి సంబంధించిన అవయవాలు ఈ చెట్టుకు కట్టే సంస్కృతి ఉంటుంది. ఇది మీకు చివరిలో కూడా చూపిస్తాను. కోడి తలకాయలు కూడా కట్టారు. ఏమైనా తేడా అయితే మళ్ళీ రేపు ఎట్లుంది?
బాగా కొంచెం పులుపులు ఉంటాయి నువ్వు వెళ్ళినప్పుడు చికెన్ అంతే, ఇంకా దాని చేతికి నువ్వు. బాక్స్ ఏదో రాత్రి వంటలన్నీ పూర్తయినాయి. ఇప్పుడు మా భోజనాలు కూడా ప్రారంభమయ్యాయి. మొదట మా అలవాట్లు మీకు తెలుసు కదా, చిన్నపిల్లలు ఆడవాళ్ళు మొదట భోజనాలు అనేవి జరుగుతుంటాయి. వాళ్ళ తర్వాత జెంట్స్ అందరం కూడా భోజనం చేస్తాం. అవునా ఏమయ్యా మరి ఈ విధంగా భోజనాలు కూడా వండుకొని భోజనాలు కూడా చేయడం జరిగింది. అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇక అన్ని సర్దుకునే సమయంలో మీకు చూపిస్తానన్నా కదా, కోడి తలకాయలు అన్నీ కూడా ఈ చెట్టు కట్టారు చూడండి ఇలా. సరే, ఇదంతా కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా పూర్తి అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మేము తిరుగు ప్రయాణం అవుతున్నాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.